పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన సమయంలో కూడా చల్లటి వినోదాన్ని పంచగల దిట్ట ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాత్రమేనని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ను మించిపోయాడని అంటున్నారు. అవును, వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతులు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు. తన హయాంలో జరిగిన సర్వతప్పిదాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆపాదిస్తూ 5 ఏళ్లలో తన వైఫల్యానికి కారణం చంద్రబాబే అని చెబుతూ నవ్విస్తున్నారు. అధికారంలోకి రాగానే 3 రాజధానులంటూ హడావిడి చేసి చివరకు ఒక రూపుదాల్చిన రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తాను మిగిల్చిన జగన్ తన వైఫల్యానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. అదెలాగూ స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటే దుర్వాసుడైనా పగలబడి నవ్వి తీరుతాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారట. అవును, ఆయన అలా చేయకుండా ఉంటే తాను అమరావతిని నిర్వీర్యం చేసిన 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధానికి ఒక్క ఇటుక ముక్క కూడా పేర్చలేకపోయినా హైదరాబాద్ ఉండేది కదా అని అంటున్నారు. అవును, సోమవారం చోడవరంలో మాట్లాడుతూ జగన్ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కాదని చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటి గురించి ఆయన మర్చిపోవడమే కాకుండా ప్రజలు మర్చిపోవాలని అంటున్నారు. అదే సచివాలయంలో తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నిర్మించిన భవనంలోనే నిర్వహిస్తున్న జగన్ ప్రభుత్వ తప్పిదాలకు మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు కూడా చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మించిన భవనంలోనే సాగుతోందని తెలిసినా జగన్ మాత్రం హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు తప్పు చేశాడని నిందిస్తుంటే వినేవాళ్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఇక మనమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా జగన్పై జరిగిన గులకరాయి హత్యాయత్నం గురించి జగన్ చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టల గురించి అయితే ప్రజలు గుర్తుకు తెచ్చుకొని మరీ పడి నవ్వుతున్నారు. దెబ్బ తగిలిన తొలి రోజు చిన్న సైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్ ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమిచ్చారు. అంతేకాదు, ఆ పట్టీని ఆయన దాదాపు 13 రోజుల పాటు ధరించి కాదు కదా భరించారు. డాక్టర్ చెల్లెమ్మ సునీత జగనన్న గాయంపై రోజుల తరబడి పట్టీ ఉంచుకుంటే సెప్టిక్ అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించడంతో భయపడి తీసేశారు. అయినా గులకరాయి హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్కు చికిత్స చేసి కుట్లు వేసి మరీ బ్యాండేజీ వేసిన నిపుణులైన గవర్నమెంట్ వైద్యుల బృందానికి ఆ విషయం తెలియదు పాపం. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలిసి 3 కుట్లు వేసి మరీ చికిత్స చేసిన 13 రోజుల పాటు ఆయన నుదిటిపై అంత సైజు బ్యాండేడ్ పట్టి ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో అని జనం ఆందోళన కూడా పడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం జగన్ స్థాయి వ్యక్తికి గాయం తగిలినప్పుడు ఆ మాత్రం పట్టి లేకపోతే ఎలా అని సెటైర్లు వేశారు. అది వేరే సంగతి. గర్భిణులకు సిజేరియన్ చేసి కాన్పు చేసిన వైద్యులు కూడా కుట్లను వారంలో తీసేస్తారు. కానీ జగన్కు మాత్రం 13 రోజుల పాటు కుట్లు వేసిన గాయానికి పట్టీ వేసి అలాగే ఉంచేశారు. సరే, 13 రోజుల తర్వాత జగన్ నుదిటిపై పట్టీ తీశారు. పట్టీ తీసేసిన తర్వాత ఆయన ముఖం చూసి జనం ఆశ్చర్యపోయారు. మెడికల్ హిస్టరీలో ఇంతకు మించి మిరాకిల్ ఎక్కడైనా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. ఎందుకంటే 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదిటిపై గీత కూడా కనిపించకపోవడమే. మొత్తం మీద జగన్ తన చేష్టలు, చర్యలు, ప్రసంగాలతో భలే కామెడీ పండిస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు.